రేడియస్ ఆఫ్ ఆర్బిట్ అటామిక్ స్ట్రక్చర్లో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ నుంచి ఏమేమి పీవైక్యూస్ వచ్చినాయి వెబ్సైట్లో అనేది చూద్దాం. చూడమ్మా, ఇక్కడ చూడండి. ద రేడియస్ ఆఫ్ స్టేషనరీ స్టేట్ n ఈజ్ ఈక్వల్ టు 2 ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ ఈజ్ x. ద రేడియస్ ఆఫ్ స్టేషనరీ స్టేట్ n ఈజ్ ఈక్వల్ టు 3 ఆఫ్ హీలియం అయాన్ ఈజ్. ఇది ఎప్పుడు అడిగారు? 2 May 2025 షిఫ్ట్ 1. రేడియస్కి ఫార్ములా ఏంటమ్మా? Rn ఈజ్ ఈక్వల్ టు nth ఆర్బిట్కి 0.529 n స్క్వేర్ బై z. దిస్ ఈస్ ద జనరల్ ఫార్ములా. సో nth ఆర్బిట్ అది ఇప్పుడు ఏమన్నారు? ఇప్పుడు హైడ్రోజన్ ఆటమ్ యొక్క సెకండ్ ఆర్బిట్ రేడియస్ ఎంత అన్నారు? xpm అన్నారు. ఇప్పుడు మనం హీలియం అయాన్ యొక్క థర్డ్ ఆర్బిట్ యొక్క రేడియస్ ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి. సో నేను మీకు ఫార్ములా చెప్పాను కదా, ఈ ఫార్ములా 0.529 n స్క్వేర్ z. ఇక్కడ n స్క్వేర్ అంటే ఏంటంటే ఆర్బిట్ నెంబరు, z అంటే ఏంటి అంటే ఆటమ్ యొక్క అటామిక్ నెంబర్. సో లేదా దీన్ని మనం ఇలా కూడా రాసుకోవచ్చు, a0 n స్క్వేర్ బై z. హైడ్రోజన్ ఆటమ్ ఏ ఆర్బిట్ అన్నారు? సెకండ్ ఆర్బిట్ అన్నారు. a0 ఇలా, ఇది కాన్స్టెంట్. సెకండ్ ఆర్బిట్ అంటే 2 స్క్వేర్. హైడ్రోజన్ ఆటమ్కి అటామిక్ నెంబర్ ఎంత? 1. సో RH ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ 4. ఓకేనా? ఇక్కడ RH వాల్యూ ఎంత అన్నారు? x అన్నారు. రేడియస్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ ఎంత? x. సో x ఈజ్ ఈక్వల్ టు a0 4. నెక్స్ట్ వచ్చేటప్పటికి R హీలియం ఏంటిది? మనకి రేడియస్ కనుక్కోమన్నారు. a0 కాన్స్టెంట్, ఏ ఆర్బిట్? థర్డ్ ఆర్బిట్ అంటే 3 స్క్వేర్. హీలియం కదా, హైడ్రోజన్ హీలియం ఎంత? అటామిక్ నెంబర్ 2. సో RHE ఈజ్ ఈక్వల్ టు a0 9/2. ఇక్కడ చూడమ్మా, x వాల్యూ ఎంత అన్నారు? ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు a0 ఇంటూ 4 కదా, మనకి a0 కావాలి. a0 ఈజ్ ఈక్వల్ టు x/4. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. Substitute a0 in this equation, then x/4 into 9/2, that is equal to 9x/8. 4 2s are ఎంత? 8. So this is the answer. ఓకేనా? సో ఎప్పుడైనా కొంచెం రేడియస్ ఆఫ్ ద ఆర్బిట్ కొంచెం టైం టేకింగ్, మీకు చేయగా ఫాస్ట్గా వస్తుంది. ఓకేనా? ఫస్ట్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేడియస్ ఆఫ్ ఆర్బిట్ కొంచెం ప్రాక్టీస్ చేసుకోండి. సేవ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్.